పవన్ కళ్యాణ్ గారు ఒక సభ పెట్టుకున్నారు. సభ అంటే ఇండోర్ సభ. సో ఆయనకి ఏం మాట్లాడినా నచ్చేవాళ్ళు. ఆయన ఏ జోక్ చెప్పినా ప్రశాంతంగా నవ్వేటోళ్ళు. ఒక దగ్గర పెట్టుకొని మేబీ ఈ ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారి ఇష్యూ పెద్దదైంది అని అనిపించిందేమో. దాన్ని చాలా లైటన్గా చేసేలాగా జోకులు వేసుకుంటా సరదాగా మాట్లాడుకుంటా ఆ విషయాన్ని న్యూట్రలైజ్ చేయడానికి సభ పెట్టారు. అలా మాట్లాడతా అలాంటి మేధావులు కూడా అలా మాట్లాడచ్చా, నన్నంటే పర్లేదు అమిత్ షాని అంటున్నారు అని. సార్ ఆయన అమిత్ షాని ఏం అనలేదు, మిమ్మల్ని అన్నారు. మిమ్మల్ని కూడా యాక్చువల్లీ అనలేదు, ఏం జరిగిందో చెప్పారు. సింపుల్గా బాల్ తీసుకెళ్ళి అమిత్ షా మీద వేసేసి ఆయన అంటారు కాబట్టి మేము వస్తాము అన్నట్టు చెప్తారు. ఇట్ ఈస్ నాట్ ట్రూ. అండ్ మాకు టీవీలు లేవు, వేరే తమిళనాడులో అయితే అందరూ ఏకమైపోతారు, నాకు ఇక్కడ అవరు, నేను చాలా కష్టాలు పడినాను అని చెప్పారు. అది కూడా ఓకే. ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారి మాటలు వెనక్కి తీసుకోవాలి, ఉపసంహరించుకోవాలి అని జనసేన వాళ్ళు డిమాండ్. అదొక సరే, ఆయన తీసేసుకున్నారు ఆల్రెడీ. ఆయన చెప్పింది నచ్చలేదు కాబట్టి తీసుకుందాం అనుకో. పవన్ కళ్యాణ్ గారు ఐడియాలజీలో లెఫ్ట్, సెంటర్, రైట్ అన్ని తిరిగేసి ఒక దగ్గర వచ్చి ఆగి ఆయన స్పీచెస్ ఇస్తాను. వాలంటీర్ల గురించి చెప్పారు, అమ్మాయిలు మిస్సింగ్ అని చెప్పారు, నిఘా వర్గాలు చెప్పారని చెప్పారు. ఆ నిఘా వర్గాలు ఎవరో ఇప్పటిదాకా చెప్పలే, ఆయన గవర్నమెంట్ వచ్చిన తర్వాత కూడా ఇలాంటి బోల్డ్ చెప్పారు సార్. ఆయన మాటలకు ఉపసంహరించుకుంటే, మీరు చెప్పిన మాటలకు నాకు తెలిసినంత వరకు మీరు పార్టీనే ఉపసంహరించుకోవాలి. నిజం సార్, మీరు అడ్డి చెప్పండి. ఇంకో ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే, జనసేన పార్టీ తమిళనాడు, కేరళ, మహారాష్ట్రలో కూడా వెళ్తుందంట. నాగబాబు గారు కూడా తిరిగేసి వచ్చారంట. సో మహారాష్ట్ర వాళ్ళు, తమిళనాడు వాళ్ళు, కేరళ వాళ్ళు, మేము మాత్రం ఎందుకు ఎంటర్టైన్మెంట్ పడాలి, మీరు కూడా ఎంజాయ్ చేయండి. ఓకే.